రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీని మంచి టేస్టీగా యమ్మీగా ముక్క చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి ఎక్కువ ప్రాసెస్ ఏమీ లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను, చూసేద్దాం పదండి. చికెన్ పీసులు అనేవి ఇలా పెద్ద సైజులో ఉండేటట్టుగా కట్ చేయించుకుని దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, పెరుగు, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా వేసుకుని ఈ మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టించి 1 గంట పాటు మ్యాగ్నేట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి గిన్నెలోకి బాస్మతి రైస్ని తీసుకుని నిండుగా నీళ్లు పోసుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. థర్డ్ స్టెప్లో ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకుని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుని చికెన్ని 50% వరకు ఉడికించుకోవాలి. ఫోర్త్ స్టెప్లో మరొక స్టవ్ మీద గిన్నెని పెట్టుకుని వాటర్ వేసుకుని హోల్ గరం మసాలా, స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నానబెట్టుకున్న రైస్ని వేసుకుని 90% వరకు ఉడికించుకోవాలి. ఫిఫ్త్ స్టెప్లో ఉడికించి పెట్టుకున్న చికెన్ లోంచి కొంచెంగా గ్రేవీని పక్కకు తీసుకుని పైన లేయర్గా 90% వరకు ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్, ముందుగా తీసి పెట్టుకున్న గ్రేవీని, ఉడికించి పెట్టుకున్న రైస్ లోంచి 50 ml వరకు వాటర్ని, కొత్తిమీర, పుదీనా, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు వాటర్ వేసుకుని పైనుండి సిల్వర్ పేపర్ కానీ లేదా టిష్యూ పేపర్ కానీ పెట్టేసుకుని మూత పెట్టేసి పైన బరువు పెట్టుకుని స్టవ్ మీద అట్ల పైన పెట్టుకుని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.